వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ మరియు అధ్యక్షుడు బుర్రా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన 5వ వార్షికోత్సవ వేడుక 2026-2027 తేదీ నాడు రవీంద్ర భారతిలో చాలా బ్రహ్మాండంగా జరిగినది. ఈ కార్యక్రమంలో ఎక్కువ పెళ్లిళ్లు చేసిన వారికి మహానంది అవార్డు, బుద్ధ అవార్డు, ఐకాన్ అవార్డ్, శ్రమశక్తి అవార్డు ఇచ్చి మ్యారేజ్ బ్యూరోలు అందరినీ ఉత్సాహపరచడం బొర్రా శ్రీనివాస్ గౌడ్ గారికి సాధ్యమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు మరియు ముఖ్య అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మిత్రులు మరియు మహిళలు, వారి బంధువులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది. మంచి చీనలో పర్సెల్ కావాలి. అక్కడ మళ్ళు వీక్షిస్తున్నందుకు, సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇలా ఉదయం జిల్లాల నుంచి వచ్చిన వారందరికీ కూడా అల్పాహారం ఏర్పాటు చేశాను. అదేవిధంగా ఇప్పుడు కూడా మరి 1500 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేశాను. కనుక ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చేసి వెళ్ళాలి. శ్రీ మహానంది అవార్డు, ఈ రెండు కూడా ఏకకాలంలో మరి 2 అవార్డులు కూడా ఇప్పుడు ప్రదానం జరుగుతుంది. దాని తర్వాత శ్రీ మహానంది అవార్డు 22 మంది ఉన్నారు. శ్రీ మహానంది అవార్డు ఎంపికైన వాళ్ళు. సో ఈ 2 అవార్డులు మరి ఎన్నికైన వాళ్లకు ఇప్పుడు 11:30 అవుతుంది. కనీసం 12:30 1 గంట వరకు ఈ ఎన్నికైన వాళ్ళు దయచేసి ఇక్కడే కూర్చోవాలి. మీరు బయటికి వెళ్ళకండి. ఎందుకంటే మీరు లిస్ట్లో మీ యొక్క క్రమ సంఖ్య ఏముందో అది మీకు ప్రకారంగా మీరు సీరియల్గా ఉండాలని చెప్పి కోరుతున్నాం. గౌతమ బుద్ధ సేవారత్న అవార్డు, అదేవిధంగా శ్రీ మహానంది అవార్డుకి ఎంపికైన వాళ్ళు మరి 1 నుంచి 25 మంది ఉన్నారు. ఆ 25 మంది దయచేసి మీరు ఇక్కడ స్టేజ్ పైకి రావాలని చెప్పి కోరుతున్నాను. మీరు సీరియల్ నెంబర్ ఆల్రెడీ మీకు ఇచ్చాము. దయచేసి మీరు వేదిక పైకి రావాలని చెప్తున్నాను. మీరు వచ్చినట్టయితే క్రమంగా ఒకరింటికి ఒకటి తీసుకోవడం బాగుంటుంది. ఎందుకంటే పేరు వచ్చిన తర్వాత మీరు ఎక్కడన్నా కూర్చొని స్టేజ్కి వస్తే మన సమయం కూడా పెరుగుతుంది. కనుక దయచేసి సహకరించాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ తన సొంత ఖర్చులతోటి గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గారు ఉన్నారు. అదేవిధంగా విద్యానగర్ మాజీ కార్పొరేటర్ అడప చంద్రమౌళి గారు కూడా ఉన్నారు. ముందుగా వారి చేతుల మీదుగా మరి ఇక్కడ గౌతమ బుద్ధ సేవారత్న అవార్డు మీ చేతుల మీదుగా బహుకరించాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా కింద కూర్చున్న వాళ్ళు కానీ అక్కడ, ఎందుకంటే మరి వారి సంవత్సరం అంతా కూడా కష్టపడి పే చేసి మీరు పైకి రావాలని చెప్పి కోరుతున్నాం. మరి 1 నుంచి 25 సంఖ్య గౌతమ బుద్ధ సేవారత్న అవార్డుకి ఎక్కిన అందరూ కూడా దయచేసి పైకి రావాలి. నేను పేరు పిలుస్తాను. శాంతి, రవీనా, గుజరాత్, విద్యంకి సుజాత. ఎలా ఉండాలి, మన డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, మన మాట విధానం ఎలా ఉండాలి, మన దినచర్యలో కస్టమర్కి ఇవ్వాల్సిన సమయం ఎలా ఉండాలి, అదేవిధంగా మరి మనం ఈ యొక్క మనం యొక్క మ్యారేజ్ బ్యూరోని ఎంచుకున్నాము. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా మనము ఒక మ్యారేజ్ బ్యూరోని మనం ఎంచుకున్నాం. చాలామందికి సొంత ఇళ్ళు లేవు. 70% సొంత ఇళ్ళు లేవు. అందరూ అద్దె ఇళ్ళలోనే ఉంటున్నారు చాలా మటుకు. మరి చాలని మరి ఆర్థిక ఇబ్బందులలో చాలామంది మరి ఆర్థికంగా
మరి లేక ఎక్కడైనా ఏదైనా వ్యాపారం పెట్టుకుందామంటే డబ్బులు లేక మరి ఇక్కడ సమాజ సేవ చేస్తూ ఒక పుణ్య కార్యక్రమం చేస్తూ మరి ఇరు కుటుంబాలను కలుపుతూ పెళ్ళిళ్ళు ఒక పుణ్య కార్యక్రమం చేస్తూ మరి వాళ్ళ యొక్క జీవనాన్ని వాళ్ళ యొక్క కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే చాలా సంతోషకరమైన విషయం. మరి వీళ్ళందరికీ కూడా మేము మా యొక్క సంస్థ ద్వారా మరి ప్రతి వారం ఒక్కొక్క కమ్యూనిటీకి వారితో ఒకరికొకరు 1-to-1గా చేసుకోవడము, ఎలా ఉంది సమస్యలు, ఇప్పుడున్న కంప్యూటర్ యుగంలో మనం ముందుకు ఎట్లా వెళ్ళాలి, మరి ఇప్పుడంతా కూడా బయట మ్యాట్రిమోనీలు అని చెప్పేసి shaadi.com అని చెప్పేసి ఇట్లా చాలా వస్తున్నాయి. మాకు ఏ కస్టమర్ వచ్చినా కూడా వాళ్ళు ఇబ్బంది పడ్డ తర్వాత మా దగ్గరికి వస్తున్నారు. అంటే కొంతమంది ఏంటంటే డబ్బులు మ్యాట్రిమోనీలోకి పోతే 5,000 10,000 ఇస్తే మనకు 3 నెలలు 6 నెలలు సర్వీస్ ఇస్తారు. ఆ సర్వీస్లో మనకు గుడ్ విల్ ఇవ్వకుండా ఆ డబ్బులతోటే మనం బయటపడవచ్చు అని ఒక ఆలోచన. అంటే వాళ్ళ ఒక అభిప్రాయం, దాన్ని కూడా మేము గౌరవిస్తాం, కాదంటలేము. కానీ అక్కడ ఆన్లైన్ సర్వీస్లో వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మంచి ఏంది చెడేది ఏమి తెలియదు. పరిచయాలు ఉండే ఒక మధ్యవర్తి ఉన్నాడు, ఆన్లైన్లో వెళ్తారు, అక్కడ డబ్బులు చెల్లిస్తారు, రిజిస్టర్ అవుతారు, వాళ్ళు ఆన్లైన్లో అడిగిపోతారు. ఎంతమంది వచ్చారు ఇంతమంది వచ్చినట్టు రాసి ఇచ్చేస్తారు, మేము అక్కడ భోజనాలు చేస్తాం. అంటే అన్నదాత బాబు. సో మాకు అంత రిలేషన్ మా సంస్థలు చాలా సంతోషం అన్న. మరి మేము 200 బ్యూరోల ఐక్యత వర్ధిల్లాలి, మ్యారేజ్ బ్యూరోల ఐక్యత విషయాలు. ఎందుకంటే నేను చైర్మన్గా తమ్ముడు నన్ను పెట్టి ఈ ఒక పెద్ద మనిషిలాగా నాకు ఈ వ్యవహారాలు నాకు అంత అవగాహన ఉంది కాబట్టి ఒక 2 నిమిషాలు. ఎందుకంటే మేము 1800 మందిని సభ్యులుగా, మా దాంట్లో 2000 పైన సభ్యులుగా మేము కొనసాగుతున్నాము. రిజిస్టర్డ్ మెంబర్స్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్లోనే 10,000 మంది ఉన్నారు. దాంట్లో 18 మందిలో ఏదైనా జరిగితే వాళ్ళకు 10,000 15,000 మేమే ఇస్తున్నాం. ఆఖరికి నేను ఏం చేశానంటే, తమ్మి ఇది బాగాలేదు మనం ఇవ్వలేము అని చెప్పి ఒక 100 మందికి మేము గ్రూప్ ఇన్సూరెన్స్ చేశాం. అలా 50 రూపాయలు కలెక్ట్ చేసి గ్రూప్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఏదైనా 10 లక్షల రూపాయలు మేము ఇవ్వగలుగుతున్నాం వాళ్ళు ఏదైనా చనిపోతే. మరి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు మీరు ప్రభుత్వ పరంగా, మరి అన్న లక్ష్మణ్ గౌడ్ గారు ఆయనకి తెలియజేస్తున్నా. దాదాపు 2,000 మంది సభ్యులు ఒక సంవత్సర కాలం, గత సంవత్సరం మే నుంచి మొదలు పెడితే ఈ సంవత్సరం మే వరకు మధ్యవర్తిగా ఉండి చేసినటువంటి పెళ్లిళ్ళు దాదాపు ముందని చెప్పని జంటలు కలిపిన చెప్పనేటువంటిది ఇలా గురుతరం బాధ్యతగా, ఎంతో బాధ్యతయుతంగా, ఎటువంటి వివాదాలకు తావు లేకుండా, ఒకరికొకరు
మనసు అర్థం చేసుకొని వాళ్ళ యొక్క పరిపూర్ణమైన జీవితాన్ని సాగించే విధంగా చేస్తున్నటువంటి కృషికి ఒక రాజకీయ ప్రజాప్రతినిధిగా మనస్ఫూర్తిగా అందరినీ అభినందిస్తూ రాబోయే కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో మన హిందూ సాంప్రదాయ ప్రకారం కానీ భారతదేశంలోని వివిధ మతాలలో కానీ మనందరం కూడా మంచి కలిసిమెలిసి కుటుంబం అంతా కూడా ఉన్నతమైన స్థానం కలిగినటువంటి బాగున్నటువంటి భారతదేశంలో అన్ని మతాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాలకు అది ఒక స్ఫూర్తిగా ఉంటుందని చెప్పని మనస్ఫూర్తి తెలియజేస్తూ ఆ విధమైన చొరవ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇంత Done.